పూర్వం విశ్వనాథపురం అనే గ్రామం ఉండేది. అదొక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలోని ప్రజలంతా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. ఆ ఊళ్ళోని వారంతా ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటారు. దానికి కారణం ఆ ఊళ్ళో ఎవరికైనా కష్టం వస్తే ఆ వ్యక్తికి ఊరంతా అండగా నిలిచేది. అన్నదమ్ముల వలె అందరూ కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఎంతో ప్రేమానురాగాలతో జీవితాన్ని ముందుకు నడిపేవారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, ఇంటి పనులు చేసుకొని పొలానికి వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి పనిచేయడం, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత చల్లగాలికి చెట్టు కింద కబుర్లు చెప్పుకోవడం, భోజనం చేసిన తరువాత ఇంటి ముందు నులక మంచాలు వేసుకొని వరుసగా నిద్రలోకి జారుకోవడం, ఇదే వారి ప్రతిరోజు జీవన శైలి. అయితే అన్యోన్యంగా ఉండే వారి జీవితాల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని తగాదాలు, గొడవలు తలెత్తేవి. వారి ఊరి పెద్ద అయిన సాంబయ్య దగ్గరకు వెళ్ళి వారు ఇరువురు బాధను చెప్పుకునేవారు, పరిష్కారం చెప్పమనేవారు. సాంబయ్య మంచి వ్యక్తిత్వం కలవాడు, మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు, జీవిత సత్యాన్ని ఎరిగినవాడు, దేవుని పట్ల పరమ భక్తితో ఉంటాడు. తన తెలివితేటలతో ఎవరినీ మోసం చేయకుండా కష్టపడి పైకెదిగాడు. అందుకే సాంబయ్య అంటే ఊరిలో అందరికీ ఎంతో గౌరవం. ఎవరి మీద పక్షపాతం లేకుండా న్యాయంగా తీర్పునిస్తాడని ప్రతీతి. సాంబయ్య చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటిస్తారు ప్రజలు. చూడు సుందరం, ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనం మానవులుగా ఈ భూమి మీదకు వచ్చాము. అదృష్టం అని ఎందుకంటున్నానంటే సకల జీవరాశుల కల్లా మానవ జన్మే శ్రేష్టమైనది. కాబట్టి అందరితో ప్రేమగా ఉండాలి. అంతేకాని ఇలా గొడవలు పెట్టుకోకూడదు. గొడవల వల్ల పగలు, ప్రతీకారాలు పెరుగుతాయే తప్ప వాటి వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. నిజమే, ప్రతి వ్యక్తి మనకు నచ్చినట్టు అనుకూలంగా ఉండాలి అంటే అది కుదరని పని. కొన్నిసార్లు సర్దుకుపోవడమే ఉత్తమం. ఇలాంటి మంచి మాటలతో వారి మనసును మార్చేసి మంచి మార్గంలో నడిపేందుకు నిత్యం కృషి చేసేవాడు సాంబయ్య. ఇదిలా ఉండగా అదే ఊరిలో కృష్ణయ్య తన భార్య సత్యతో జీవిస్తున్నాడు. వారికి రత్నాకరుడు అనే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. రత్నాకరుడికి రంగురాళ్ళంటే చాలా ఇష్టం. అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్ళు సేకరిస్తూ ఉండేవాడు. ఒక సెలవు రోజున ఎప్పట్లాగే రాళ్లను వెతకడానికి వెళ్ళాడు. అలా వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు. అప్పటికే వర్షం కురుస్తుంది. అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తలతలాడుతూ కనిపించింది. అది ఎరుపు రంగులో మెరుస్తోంది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. వర్షానికి శరీరమంతా వణుకుతోంది. ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే ఎంత బాగుండు అని మనసులో అనుకున్నాడు. వెంటనే వర్షం ఆగిపోయింది. రత్నాకరుడికి ఆశ్చర్యం వేసింది. ఈసారి రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్ళీ పడాలని మనసులో అనుకున్నాడు. కానీ ఈసారి వాన పడలేదు. మెరుస్తున్న రత్నాన్ని చేతుల్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి వర్షం పడాలని మనసులో అనుకున్నాడు. అంతే, వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడడం మొదలైంది. నాకు దొరికింది మామూలు రాయి కాదని, మాయారత్నమని రత్నాకరుడు ఎగిరి గంతేశాడు. ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చని మురిసిపోయాడు. వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. దీన్ని అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు. తాను కొంత దూరం వెళ్ళగానే సింహం గర్జన వినిపించింది. సింహాన్ని చూడగానే రత్నాకరుడు గజగజ వణికిపోయాడు. ఆ భయంలో ఏమి ఆలోచించాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయినైపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నాడు. అంతే, అలా అనుకున్న మరుక్షణంలోనే
బండరాయిలా మారిపోయాడు. ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తుంది. పూర్తిగా బండరాయిలా మారిపోయిన రత్నాకరుడు దాన్ని అందుకోలేకపోయాడు. రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి రత్నాకరుడి అమ్మా నాన్న రాత్రంతా వెతికారు. అయినా రత్నాకరుడు ఎక్కడా కనబడలేదు. తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు. చుట్టుపక్కల ఊర్లు, అడవులు, బంధువుల ఇళ్లల్లో వెతికి చూశారు. అప్పటికి జాడ దొరకలేదు. ఇలా 1 నెల రోజులు గడిచిపోయింది. వాళ్ళ అమ్మ బెంగతో చిక్కిపోయింది. దాంతో వాళ్ళ నాన్న ఆమె మనసు శాంతపరచడానికి, ఆ బాధ నుంచి బయటపడేందుకు అలా ఊరి బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ బాధతోనే వెళ్ళింది. అప్పుడు కూడా ఆమెకు తన కొడుకు మీదే ఉంది ధ్యాసంతా. వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు. తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు, పాత్రలను ఆ బండరాయి మీద పెట్టారు. అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనబడింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని రత్నాకరుడికి ఈ రాళ్ళంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయి ఇచ్చాడు. తను ఏమీ మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది. ఇప్పుడు మనతో రత్నాకరుడు ఉంటే ఎంత బావుండో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఇక్కడే ఉన్నానమ్మా, ఏడవకమ్మా అని అరిచాడు. కానీ బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటకు రాలేదు. ఇప్పుడు తిరిగి మనిషిలా మారాలని అనుకున్నాడు. అంతే, క్షణాల్లో రత్నాకరుడు మామూలుగా మారిపోయాడు. తల్లిదండ్రులు మొదట ఆశ్చర్యపోయినా తమ కొడుకు తిరిగి వచ్చాడన్న ఆనందంతో దగ్గరికి తీసుకున్నారు. రత్నాకరుడు ఆ మాయారత్నాన్ని చూపిస్తూ జరిగినదంతా చెప్పాడు. ఇంతటి శక్తిని కలిగిన ఈ మాయారత్నాన్ని ఊరి కోసం ఉపయోగించడం మంచిదని ఆ మాయారత్నాన్ని గుడి దగ్గర అందరి సమక్షంలో ఊరి పెద్ద అయిన సాంబయ్య చేతిలో పెట్టాడు. ఎప్పుడైతే రత్నాకరుడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడో అప్పటి నుండి ఊరిలో వర్షం పడలేదు. నీళ్లు లేక పంటలు ఎండిపోయి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రకృతికి విరుద్ధంగా కోరుకున్నందుకు క్షమాపణలు చెప్తూ మళ్ళీ వర్షాలు పడి తమ ఊరు పచ్చదనంతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ మాయారత్నాన్ని తమ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఉపయోగించుకోకుండా ప్రజల కోసం ఉపయోగించినందుకు అందరూ రత్నాకరుడి తల్లిదండ్రులను అభినందించారు.